హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పార్ట్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం యూరోపియన్ స్ట్రీట్. వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యంటే ఖచ్చితంగా చూడండి, చాలా బాగా వచ్చినాయి వీడియోస్ అన్ని. ఇప్పుడు మనం యూరోపియన్ స్ట్రీట్ వచ్చాము, ఏదో షో స్టార్ట్ అవబోతుందంట, వెళ్ళి చూద్దాం. ఇది యూరోపియన్ స్ట్రీట్ కి ఎంట్రన్స్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో ఎంట్రన్స్. సో మంచి టైమింగ్లో అయితే వచ్చాము. ఒక షో అయితే స్టార్ట్ అవబోతుందంట లోపల, మోషన్ క్యాప్చర్. సో వెళ్ళిపోయి అది మొత్తం కవర్ చేసేసి ఎంజాయ్ చేద్దామా? సో లెట్స్ గో. బిల్డింగ్లు చూసారా, పింక్, బ్లూ, గ్రీన్ భలే ఉన్నాయండి కలర్స్లో. సో ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది, లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రన్స్ ఏం బాగుందండి. ఇక్కడ ఏమేమి మూవీ షూటింగ్స్ జరిగాయి అనేవి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఈ బోర్డు మీద మనకి ఏమేమి షూటింగ్స్ జరిగాయి అనేది చూపిస్తున్నారు అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం రండి. వావ్, భలే ఉంది కదండి, షైనింగ్ అని నాకు కమ్మలు మెరుస్తున్నాయి చూసారా. సో ఎల్ఈడి లైట్స్ అనమాట. లోపలికి వెళ్దాము. ఇక్కడ మోషన్ క్యాప్చర్ అయితే ఉంటుంది, సో అది చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి, ఈ అమ్మాయి ఏ మూమెంట్స్ అయితే చేస్తుందో ఆ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ మీద అవతార్ క్యారెక్టర్ కూడా అదే చేస్తుంది అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. ఆ అమ్మాయి డ్రెస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వైట్ కలర్ స్పాట్స్ కనపడుతున్నాయి మీకు. సో దానివల్ల ఈ అమ్మాయి ఏదైతే చేస్తుందో, సో స్క్రీన్ మీద అవతార్ క్యారెక్టర్ కూడా అదే చేస్తుంది అనమాట. फिलहाल आप देख सकते हैं येलो फ्लावर्स एंड नेचर. वी हैव गॉट different backgrounds like these ready to change and update. Now look at the chair. कुर्सी को देखिए, it also has office sensors. So as the artist is moving the chair. ఓకే, అర్జున్ చూడండి, అమ్మాయి చైర్ లిఫ్ట్ చేయగల అక్కడ అవతార్ క్యారెక్టర్ ఆ కొండను లిఫ్ట్ చేసినట్టుగా చూపించారు సరే. భలే చేసిందండి. ఒక మూవీ కళ్ళ ముందు చూపించింది కదా తను చక్కగా. సో అవతార్ మూవీ ఎలా తీశారు అనేది చూపించారనమాట ఇక్కడ. సో ఇది మన మోషన్ క్యాప్చర్ స్టూడియో. సో దీని పక్కనే మనకి వర్చువల్ షూట్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిపోదానండి. సరే, ఎంట్రన్స్ గ్రీన్గా అసలు అక్కడ లైట్లు, ఎల్ఈడి లైట్లు పెట్టి. ఇది మన ఎంట్రన్స్ రూమ్. చూసారా, రూమ్ అంతా గ్రీన్ కలర్లో ఉందండి. వర్చువల్ రియాలిటీ. ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీద మనం నడుస్తున్నప్పుడు మనల్ని లండన్ బ్రిడ్జ్ మీద అయితే చూపిస్తుంది అనమాట. స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. చూసారా, అందరూ లండన్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. అత్తర కొట్టారండి అసలు. మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇది నిజంగా. రూమ్ అంతా గ్రీన్ కలర్లో ఉంది, మధ్యలో ఒక బ్రిడ్జ్ వేశారు. ఆ బ్రిడ్జ్ మీద మనం నడుస్తుంటే స్క్రీన్ మీద మనల్ని మనం లండన్ బ్రిడ్జ్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. సో మీకు రూమ్ చూపిస్తుంది అనమాట, ఎలా ఉంది ఏంటి అనేది. మీకు ఆ రూమ్ అంతా చూపించాను కదా. సో బయటకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళెవరో సర్కస్ లాగా అయితే చేస్తున్నారు. గాల్లోనే ఉన్నాడు ఆ అబ్బాయి, మళ్ళీ చేతిలో సైకిల్, ఆ పైన ఇంకొకరు. బాగుంది. ఇప్పుడు మనం యూరోపియన్ స్ట్రీట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, బిల్డింగ్లన్నీ చూద్దాం రండి. సో ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బిల్డింగ్స్ చూసారా,
కలర్స్ ఎలా ఉన్నాయో గ్రీన్ కలర్ బిల్డింగ్, అదిగోండి గ్రీన్ కలర్ బిల్డింగ్. ఈ రోడ్డు మీద ఇలా నడుస్తుంటే నిజంగా ఒక యూరోపియన్ స్ట్రీట్లో నేను వాక్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎంత బాగున్నాయి చూసారా బిల్డింగ్లు. నిజంగా గ్రీన్ కలర్లో, పింక్ కలర్లో, బ్లూ కలర్లో బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. భలే ఉన్నాయండి అసలు. ఈ బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో. దాని పక్కన బిల్డింగ్ చూడండి, ఒక స్నో పడి అక్కడ ఉండిపోయినట్టుగా తీశారు. అంటే బ్లూ కలర్ బిల్డింగ్. సో లోపలికి వెళ్ళలేదన్న ఒక ఫీల్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి ఉంటే బాగుండేది, లోపల కూడా చూసుంటే బాగుండేదని. బట్ ఓకే, బయట నుంచి చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సో నాకైతే అనిపించింది అనమాట, లోపల కూడా సెటప్ చేసి అక్కడికి కూడా ఎంట్రన్స్ ఇస్తే ఇంటి లోపలికి, అది కూడా బాగుండేది ఆ బిల్డింగ్లోకి. సో అయిపోయింది. నెక్స్ట్ దాని పక్కనే ఇలా ఒక టెలిఫోన్ బూత్ అయితే పెట్టారండి, రెడ్ కలర్లో. మంచి లవర్స్కి, ఫొటోస్కి, వీడియోస్కి మంచి స్పాట్ అనమాట. బాగుంది. ఇంకో పెద్ద బిల్డింగ్ చూసారు ఎంత బాగుంది కదా బిల్డింగ్స్ కూడా. ఇదన్నమాట మన యూరోపియన్ స్ట్రీట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సార్? ఎయిర్పోర్ట్కి అండి. పదండి వెళ్దాం ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడ్లో ఏమో మనకి హాస్పిటల్ ఉంటుంది, వెనకాల సైడ్ ఎయిర్పోర్ట్ అనమాట. మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇదే హాస్పిటల్ అండి, దీని వెనక వైపు మనకి ఎయిర్పోర్ట్ ఉంది. ఇదిగోండి. సో ఇదే ఎంట్రన్స్ అనమాట ఎయిర్పోర్ట్కి. ఒకటే బిల్డింగ్, 2 ఎలివేషన్స్. ఫ్రంట్ సైడ్లో హాస్పిటల్, బ్యాక్ సైడ్లో ఎయిర్పోర్ట్. చూసారా ఎలా సెట్ చేశారో. రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనం రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేద్దాం. ఇదంతా వెయిటింగ్ ఏరియా లాగా సెట్ చేశారండి. ఏముంది, చాలా బాగుంది. కొంచెం రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చారనమాట ఎయిర్పోర్ట్కి. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి ఫ్లైట్ సెట్ చేసి పెట్టారు, అక్కడ మనం వెళ్ళిపోయి ఎక్కేద్దాము. ఇదే ఏరోప్లేన్, ఫేకేనండి, రియల్ కాదు. నేను యాక్చువల్గా రియల్ ఎక్స్పెక్ట్ చేశాను, అంటే రియల్ ఫ్లైట్ ఉంటుంది దానిలో ఎక్కేసి కూర్చుందామని. సో హాస్పిటల్లో తప్పలేదు కదా, నిజంగా ఒక ఏరోప్లేన్ ఉండి దానిలో ఎక్కి కూర్చుంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుంది కదండి. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫేక్ ఏరోప్లేన్. పర్లేదు, ఏదైతే ఏంటి ఎక్కి కూర్చున్నానో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే. బట్ రియల్ ఉంటే ఆ ఫీల్, ఆ ఎక్సైట్మెంట్ అది వేరుండేది, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఉండేది. బట్ ఓకే. Tango Uniform Sierra cleared to take off, right turn out. లోపల ఇంటీరియర్ అయితే మాత్రం ఒక రియల్ ప్లేన్ లో, ఫ్లైట్ లో ఎలా అయితే ఉంటుందో మొత్తం అలా సెటప్ అయితే చేశారనమాట. సో ఇక్కడతో మన యూరోపియన్ స్ట్రీట్ అయితే అయిపోయింది. అలాగే ఫ్లైట్ ఎక్కాము, ఫేక్ ఫ్లైట్. ఎనీవే ఫ్లైట్ ఎక్కాము, అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే రాజస్థాన్ కోట లాంటిది ఉంటుంది, ఆ కోట ఒకటి చూసుకుందాము. దాంతోపాటు జపనీస్ గార్డెన్ అయితే కవర్ చేద్దాం మనము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.